దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా సంతోషం. మీరు బాగుండాలని దేవుని నామమును బట్టి ప్రార్థన చేస్తుంటున్నాం. మీకు ఏవైనా ప్రార్థన అవసరతలుంటే తెలియజేయండి. మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే తప్పనిసరిగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. చాలా సంతోషం. ఈరోజు దేవుని వాగ్దానము రాజులు రాసిన దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పింపు అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చక్కటి వాక్యం మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు. మరి అతని గురించి ఎక్కడ మనకు కనపడదు కానీ హెబ్బేజు అని ఒక యవనస్తుడు మనకు కనపడుతున్నాడు. హెబ్బేజు ఇక్కడే తప్ప మరల ఇంకే స్థలాల్లో అతను కనిపించడు. హెబ్బేజు అనగా పేరుకు అర్థం వేదన. ఇదేటండి, ఎవరైనా అటువంటి పేరు పెట్టుకుంటారా అంటారేమో. ఆ హెబ్బేజు పుట్టినప్పుడు తన తల్లి పెట్టిన పేరు వేదన. హెబ్బేజు తల్లి గర్భంలో ఉన్నప్పుడు చాలా తల్లి నలిగిపోతుంది. హెబ్బేజు తల్లి అనేక మంది బిడ్డలను కన్నది కానీ ఎప్పుడు అంత వేదన అనుభవించలేదు. కానీ హెబ్బేజు పుట్టే సమయానికి ఆ తల్లి నేను చచ్చిపోతానేమో అని ఎంత వేదన పడింది. ఎబ్బేజును కనడానికి పడే వేదన ఇంత అంతా కాదు. ఎబ్బేజు జీవితంలో నిజంగా జరిగిన సంఘటన మనకు కనపడుతుంది. చాలా వేదన, చాలా దుఃఖం తల్లి అనుభవించడం మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తల్లి ఆ బిడ్డను కంటున్నప్పుడు పడే వేదన సామాన్యమైనది కాదు. అందుకే తల్లి ఆ బిడ్డను కంటూ వాడికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. అంటే నేను ఎంత వేదన పడ్డాను వీడిని కనడానికి నేను ఎంత వేదన పడి నేను నలిగి ఉన్నాను. ఇంతమంది బిడ్డలను కన్నాను గాని ఏనాడు ఇంత వేదన పడలేదు అని వాడికి వేదన అని కలుగునట్లు హెబ్బేజు అని పేరు పెట్టడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవుని పిల్లలారా, ఒక తల్లి బిడ్డలను కంటున్నప్పుడు చాలా సులువుగా కంటూ ఉంటారు, నిద్రతో కొంటూ ఉంటారు, ఎంత సునాయాసం కంటారు బిడ్డల్ని. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క బిడ్డను కనాలనుకున్నప్పుడు ఆ బిడ్డ బయటికి రాక లోనుండి వేదన అనుభవించి ఎందరో ఉంటుంది. ఇప్పుడంటే ఆపరేషన్లు వచ్చేసినాయి, కానీ మరి పూర్వకాలం ఆపరేషన్ లేనప్పుడు చాలా వేదన. తల్లి బ్రతికిద్దో బిడ్డ బ్రతికిద్దా, తల్లి బ్రతికిద్దా బిడ్డ బ్రతికిద్దా అన్నట్టు, ఎవరో ఒకరు మరణగండమే అన్నట్టుగా అనుభవించేవారు వేదన. మరి ఎబ్బేజు జీవితంలో అలాగే ఉంది. దానికి తగ్గట్టుగా ఎదుగుదల మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు కనపడుతుంది. మరి దేవుని పిల్లారా, ఎదుగుదల ఎబ్బేజు జీవితం మనం చూస్తూ ఉన్నప్పుడు అనేక మంది నిజంగా అంటూ ఉంటారు, వీడు పుట్టినప్పుడు వేదనే, దుఃఖం, ఎంత దరిద్రుడురా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. వీడు ఎంత వేదనాకరుడో నిజంగా మనం చూస్తున్నప్పుడు ఎబ్బేజుకి అన్నలున్నారు, ఇతను కూడా యవనకాలం వచ్చింది, ఆస్తులు పంచారు, బాగానే ఉంది. తన అన్నలు మాత్రం మంచి అభివృద్ధిలో ఉండడం మనం చూస్తున్నాం. కానీ ఎబ్బేజు మాత్రం అభివృద్ధి లేని వాడిగా మిగిలిపోయాడు. వాడు పుట్టినప్పుడు వేదనే, బ్రతుకున్నప్పుడు వేదనే అన్నట్టుగా యవన ప్రాయములో వచ్చే సమయానికి నిజంగా ఏమీ
అతను చేసిందంత దుఃఖకరంగానే మిగిలింది, వేదనగానే మిగిలింది. కానీ ఆశీర్వాదం అనేది అతని జీవితంలో కనిపించట్లా. నిజంగా పుట్టినప్పుడు బాధే, ఇప్పుడు ఎదుగుదలలోనూ బాధే, పెరుగుదలలోనూ బాధే. యవన ప్రాయం వచ్చినా అతను బ్రతుకంత దుఃఖకరంగానే మారింది. చూసేవాళ్ళు అనుకున్నారు, వీడు పుట్టినప్పుడే దరిద్రుడురా, ఇప్పుడు బ్రతికినంత కాలం దరిద్రంగానే బ్రతుకుతున్నాడు, చిచ్చి ఇది ఏది చేసినా కలిసి రాదన్నట్టుగానే అవమానంగా మాట్లాడుతున్నారు. ఒక వయసు వచ్చింది, ఎంతమంది దేవుళ్ళు మొక్కుంటాడు, ఎంతమంది దేవతలకు మొక్కుంటాడు, ఎంతమందికి ఎన్నో మొక్కుంటారు. ఇది జరిగితే అది చేస్తాను, అది జరిగితే ఇది చేస్తాను. కానీ ఏది కూడా అతని జీవితంలో ఏది జరగల. వాడు అనుకున్నాడు, నా దరిద్రం, చిచి అందరూ బాగుంటున్నారు కానీ నా బ్రతుకే బాగోలేదు, నా తల్లి కన్నప్పుడే నా బ్రతుకు బాగోలేదు, నా బ్రతుకు అప్పుడే బాగోలేదు, ఇప్పుడేం బాగుంటుంది అని ఏడుస్తున్న దినాలు ఎన్నో ఉన్నాయి. వేదన పడిన వాడు బ్రతికే వేదన, రాత్రి పగలు వేదన పడుతూనే ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈ మాట వింటున్న నీ జీవితంలో కూడా నీకంటే వెనకాల వారు ఏమీ లేని వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వారు అనుకున్న ఆశలు నెరవేరుతున్నాయి. కానీ నీ ఆశ నెరవేరక నీ బ్రతుకు వేదనగా మిగిలిపోయిందేమో, దుఃఖకరంగా ఉంటుందేమో. అనేక సార్లు ప్రార్థిస్తున్నాం. చాలా మంది అంటారు, నేను పుట్టినప్పటి నుంచి కూడా నా దరిద్రత ఎలాగా ఉందండి, పుట్టినప్పుడు అలాగే ఉంది, పెళ్ళయ్యకి ఎలాగా ఉంది, బిడ్డల కన్నాక అలాగా ఉంది, నా బ్రతుకులు ఏ మార్పు లేదు, ఎప్పుడు నా బ్రతుకంత దుఃఖమే, నా బ్రతుకంతా వేదనే, నా బ్రతుకంతా ప్రయాసే, ఎంత వేదన పడుతున్నా, ఎన్ని బాధలు పడుతున్నాను, పుట్టినప్పటి నుంచి పడుతున్న బాధలు ఇప్పటి వరకు తీరలేదండి, నా బ్రతుకే దరిద్ర బ్రతుకైపోయింది అనుకుంటున్నావా? ఈ మాట వినిస్తున్న నీ జీవితంలో ఎబ్బేజీలాగా వేదన పడుతున్నావా? ఎబ్బేజీలాగా బాధపడుతున్నావా? ఎబ్బేజీలాగా దుఃఖపడుతున్నావేమో నాకు తెలియదు. కానీ ఎబ్బేజు జీవితంలో మనం చూస్తున్నప్పుడు అతని జీవితం ఎలా ఉందంటే ఇలాగే ఉంది, వేదన వేదన వేదన. ఏది కలిసి రాట్లా, పశువులు కలిసి రాట్లా, వ్యవసాయం కలిసి రాట్లా, ఏ పని చేసినా కలిసి రాని పరిస్థితి అయిపోయింది. మరి అన్నలైతే చూస్తుంటే అందరూ బాగా ఫలిస్తున్నారు, అభివృద్ధి అవుతున్నారు, విస్తరిస్తున్నారు. కానీ వీడి పరిస్థితి మాత్రం దిగజారిన స్థితిలోనే చాలా వేదనగా ఉండిపోయింది. చాలా దుఃఖం కదా, చాలా దుఃఖం, చాలా బాధ. ఒకవేళ నీకంటే నీ అన్నలు కానీ, నీ అక్కలు కానీ, చెల్లెలు కానీ బాగున్నారు, కానీ నీ పరిస్థితి బాగోలేదు. నీ ఇంటి పక్కలు బాగున్నారు, కానీ నీ పరిస్థితి బాగోలేదు. నీ ముందు ఏమీ లేనోళ్లే గొప్పోళ్ళు అయ్యారు, కానీ నువ్వు మాత్రం అలాగే ఉండిపోయావు. అది నీ వేదన, నీ దుఃఖం, నీ దరిద్రం, నీ నష్టం అని నువ్వు అనుకుంటున్నావమ్మా. అందరూ అలాగే అన్నారు. కానీ ఎబ్బేజు ఏడుస్తుంటుంది. ఎవరో చెప్పారు, నాయనా నువ్వు ఏడవటం కాదు, కానీ ఇహలోకంలో ఎంతో మంది దేవుళ్ళని, ఎంతో మంది దేవతలను ఆరాధించావు నాయనా, ఎన్నో దేవతలకు మొక్కావు. అవునండి. ఎన్నో దేవతలకి ఎన్నో చేసావు. అవునండి చేశాను. కాదు, వద్దు. నువ్వు ఎంతో మంది దేవుళ్ళకి చేసావు, ఎన్నో దేవతలుగా చేసావు, కానీ అస్సలు అసిస్సలైన దేవుడు ఉన్నాడు. ఎవరికండి? ఎక్కడండి? అవును, ఉన్నాడు. ఇశ్రాయేలీల దేవుడు ఒకడున్నాడు, ఆయన పేరు యెహోవా. నువ్వు ప్రార్థన చేయి. అయ్యా, ఎంతో మంది దేవుళ్ళు మొక్కి ఉన్నాను, మరి ఆయన ఎవరు నాకు తెలీదు. విన్నాళ్ళు అన్ని దేవతలకు ఎలా మొక్కావో దేవుళ్ళకి మొక్కావు, ఇప్పుడు ఆయనకి నువ్వు ప్రార్థన చేయి. యెహోవా ఆయన పేరు. ఆయన సన్నిధికి వెళ్ళి వేదనతో నువ్వు అడుగు, నువ్వు ప్రార్థన చేయి అన్నప్పుడు చాలా వేదనతో ఉన్నాడేమో, చాలా దుఃఖంతో ఉన్నాడేమో. నేను చేయనలేదు, ఇన్ని దేవుళ్ళకి చేసినా నేను ఆయనకు చేయకపోతే ఎలాగా? ఎన్నో దేవతలకు మొక్కాను, ఆయనకు మాత్రం మొక్కకపోతే ఎలాగా? సరే చూద్దాం. ఆయన దేవుడైతే నిజంగా కరుణిస్తాడు, యెహోవా దేవుడు కరుణిస్తాడు అని ఆశతో దేవుని యొద్దకు వచ్చాడు. దేవుని యొద్దకు వచ్చి ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి
నీ చేయి నాకు తోడుగా ఉంచి ఏ కీడు నాకు రాకుండా చేసి. ఎబ్బేజు దేవుని సన్నిధిలో 4 ఆశీర్వాదాలు అడుగుతున్నాడు. దేవుని సన్నిధికి వచ్చి మొర్ర పెడుతూ 4 కోరికలు కోరాడు. మొదటిది ఆశీర్వాదము. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు ఆశీర్వదించబడాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. ఎబ్బేజు కూడా ఆశీర్వాదాన్ని అడుగుతున్నాడు. అవును, నీవు నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నువ్వు నన్ను ఆశీర్వదించు నాయనా అంటూ అడుగుతున్నాడు. ఈరోజు నిన్ను ఆశీర్వదించువాడు ఆయన ఒక్కడే, నిన్ను దీవించువాడు ఆయన ఒక్కడే. ఎందరినో ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించలేడా? ఎందరినో దీవించిన దేవుడు నిన్ను దీవించలేడా? ఎందరినో దీనులను, పడిన పెంట కుప్పల మీద ఉన్న వారిని పైకి లేవనెత్తు దేవుడు. నీ దేవుడు నిన్ను లేవనెత్తలేడా? నిన్ను ఆశీర్వదించలేడా? ఆయన ఆశీర్వదించగల సమర్థుడు. ఆయన అడుగు. రెండవ కోరిక, నా సరిహద్దులు విశాలపరచు. ఇరుకులో పడిపోయిన నీవు, ఇరుకులోనే ఇబ్బందులు పడిపోయిన నీకు విశాలత కలుగు చేస్తాడు. విశాలత. ఒక చెంటే ఉంది, కట్టడానికి ఇల్లు లేదండి బాబు, చాలా ఇరుకైపోయింది అనుకుంటున్నావా? నీ ఇల్లు ఇరుకైపోయిందా? నీ స్థలం ఇరుకైపోయిందా? నీ సంసారం ఇరుకైపోయిందా? అయితే దేవుడు నిన్ను విశాలపరిచేవాడు. ఇరుకులలో విశాలత కలుగు చేయవాడు ఆయనే. దేవుని అడుగు. ఎంతకాలం అంత ఇరుకులో ఉండకుంటావు? దేవుడు విశాలత నీకు ప్రసాదించగల సమర్థుడు. మూడవది, నీ చేయి నాకు తోడుంచు. నీ చేయి నాకు తోడు ఉంటే నాకు ఏ భయం ఉండదు. నీ చెయ్యి పట్టి నన్ను నడిపిస్తే నేను నడవలసినది ఏదో నేను నడవగలుగుతాను, వెళ్ళవలసిన స్థలం ఏదో నేను చేరుకోగలుగుతాను. నీ చెయ్యి నాకు ఎప్పుడు తోడుంచు. నేను మనుషులు నమ్మాను, వదిలేశారు. నా అన్నలు నమ్మాను, వదిలేశారు. నా బంధువులు, నేను దరిద్రుడను వదిలేశారు. నేను నష్టజాతకుడని వదిలేశారు. నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. నా చెయ్యి పట్టుకుని నడిపించే వాళ్ళు లేరు నాయన. నా కన్నవారు పుట్టినప్పుడు నడిపించారు, కానీ ఇప్పుడు ఈ వయసులో ఇంకా నడిపించే స్తోమత వారికి లేదు. వారు వదిలేశారు. కానీ ఇప్పుడు నీ చెయ్యి నన్ను పట్టుకుని నడిపించు నాయన, నీ చెయ్యి పట్టుకుని నన్ను నడిపించు అంటూ అడుగుతున్నాడు. మూడవ కోరికది. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను తన చెయ్యి పట్టి నడిపిస్తే నువ్వు నడవలసిన మార్గం ఆయనకు తెలుసు. ఆయన సురక్షితము కలిగిన ప్రాంతాలను నడిపిస్తాడు. ఈరోజు నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుడు నడిపింపని ఆలోచన చేయి. దేవుడు ఎక్కడి నుంచి తీసుకెళ్లి ఎక్కడ కూర్చోపెట్టాడు, ఏ ఊరు నుంచి తీసుకెళ్లి ఏ ఊర్లో కూర్చోపెట్టాడు, ఏ దేశం నుంచి తీసుకెళ్లి ఏ దేశం నిన్ను కూర్చోపెట్టాడు. దేవుడు తీసుకెళ్లకుండా నువ్వు వెళ్ళగలిగేవా? దేవుడు నిన్ను నడిపించకుండా నువ్వు నడవగలిగేవా? ఆయన చెయ్యి పట్టు తీసుకుని వెళ్ళకపోతే నువ్వు వెళ్ళగలిగేవా? లేదు కదా. దేవుడు నిన్ను తన చెయ్యి పట్టుకుని నిన్ను నడిపిస్తున్నాడన్న సంగతి మర్చిపోకు. ఇక 4వది, కీడు రాకుండా నన్ను తప్పించు. ఇంత ఆశీర్వాదం పొంది, ఇంత ఆశీర్వదించబడి, ఇంత దీవెన పొంది, ఇంత విశాలపరుచుకుని ఏదైనా కీడొస్తే నేను అడిగిందంత వ్యర్థమే కదా. ఏ కీడు రాకుండా నన్ను తప్పించు. ఈనాడు చాలా మంది డబ్బును అడుగుతున్నారు, బంగారం అడుగుతున్నారు, కానీ తినే సమయానికి ఏ కీడు వస్తుంది, ఏ డాక్టర్లకు పోసేస్తారు, లేకపోతే ఎవరో తింటారు. ఏంటి ప్రయోజనం? ఆ ప్రమాదం అనేది రాకుండా తప్పించేయాలని అడుగుతున్నాడు. నాయన, ఏ కీడు రాకుండా కీడుల నుండి నన్ను తప్పించు. అది చాలా ప్రాముఖ్యమైనది. కీడులు ఎక్కడుంటాయో తెలియదు. నువ్వు నడిచే నడవడికలో కీడులు, నీ ప్రక్కనే కీడు. నువ్వు వెళ్తుంటే వెనకాల నుంచి ఏదో వస్తుంది, ఆపద వస్తుంది, టకేలమైన ఏదో గుద్దుతాది, నీకు తెలీదు. నువ్వు నడుస్తుండగా నువ్వు బాగానే నడుస్తున్నావు, వచ్చే వాహనం నాడింగా రాదు, మీద నుంచి పోవచ్చు. ఏమో ఏ పక్క నుంచి ఏ కీడు వస్తుందో నీకు తెలీదు. తెలుసా? ఏ పక్క నుంచి ఏ కీడు ఉందో నీకు తెలుసా? నువ్వు నడుస్తున్నా,
నువ్వు నడిచే స్థలంలో ఏదో జారి పాకుడుంది, నీకు కనబడదు, అడిగేస్తావు, జారుతావు, కాలో చెయ్యి ఇరిగిద్ది, నెత్తి టాంగమంటుంది. నీకు తెలుసా కీడు? తెలీదే. కరెంటు పెట్టావు కానీ మర్చిపోయి దాన్ని ముట్టుకుంటావు, అది కీడే కాదా? కీడొస్తే నువ్వేం చేయగలుగుతావు? అందుకని ఏ కీడు రాకుండా నన్ను తప్పించు. ప్రార్థిస్తున్నాడు. కీడు రాకుండా నన్ను తప్పించు నాయన ప్రార్థన చేస్తున్నాడు. మరి నీ జీవితంలో కూడా ఎబ్బేజు వలె ఆ రీతిగా ప్రార్థించు. మొదటిది ఆశీర్వాదము కొరకు, రెండవది విశాలత కొరకు, మూడవది నీ చెయ్యి నాకు తోడుంచు, నాలుగవది కీడు రాకుండా తప్పించు అని ప్రార్థిస్తున్నాడు ఎబ్బేజు. అతని ప్రార్థన దేవుడు విన్నాడు. మరి నీ ప్రార్థన కూడా దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ప్రార్థించు. ఎబ్బేజు ప్రార్థన దేవుడు విన్నాడు, అతన్ని ఆశీర్వదించాడు. మరి నువ్వు చేసే ప్రార్థన కూడా వింటాడు, నిన్ను ఆశీర్వదించగల సమర్థుడు. అట్టి కృప దేవాది దేవుడు నీకు దయచేయును గాక.